వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవిత శైలి పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో గల ఇందిరాగాంధీ స్టేడియంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, యువజన క్రీడల నిర్వహణ అధికారి వై దామోదర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, మైనార్టీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పతంజలి వశిష్ట యోగా సంస్థ ప్రతినిధులు, క్రీడాకారులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులతో కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని యోగా అభ్యాస కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలన్నారు. యోగా గురువు రవి అధికారులతో ఆసనాలు చేయించారు. పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మానవ శక్తులన్నింటినీ ఏకం చేసి ఏకాగ్రత సాధించడం యోగాకి సాధ్యమన్నారు. అనంతరం కలెక్టర్ యోగాసనాలు వేసి అందరినీ ఉత్తేజపరిచారు. అనంతరం వశిష్ట యోగా సంస్థ ద్వారా ఆరోగ్యకర దీపిక యోగా సాధన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇతర శాఖల అధికారులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆ యోగాని పరిచయం చేసింది. మరి దాన్ని గుర్తిస్తూ మరి యునైటెడ్ నేషన్స్ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 కి ప్రతి ఇయర్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున చేయడం మరి భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం అందరం కూడా భావించాలి. మరి ఇక్కడనే పుట్టిన ఈ యోగాని మనం మొత్తం నలుమూలుగా ప్రపంచానికి మొత్తం కూడా చాటి చొప్పిన మరి ఇక్కడ మనం ఇంకా కూడా ప్రసిద్ధి చెంది మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాటించి మరి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ రేచక పూరక రేచక పూరక రేచక పూరక రేచక. ఓకే, టూ ఫాస్ట్. రేచక పూరక రేచక పూరక రేచక పూరక రేచక. ఓకే, టూ ఫాస్ట్. పూరక రేచక పూరక రేచక పూరక రేచక. ఓకే. ఒక మంచి ప్రామాణిక గురువు, మంచిగా యోగా చాలా మంది చెప్తారు. దాని అంశాలతో పాటు ప్రామాణిక గ్రంథాల నుంచి ఎవరైతే నేర్చుకుని మనకు మెలకువలు చెప్తారో వారి సమక్షంలో కొన్ని రోజులు నేర్చుకుని రోజు మనం యోగా సాధన చేస్తే మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన రోజు ఎంత కష్టపడతారు, ఎంత తక్కువ సమయం నిద్రపోతారు, ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది. అలాంటి స్థితికి కూడా అందరం చేరగలుగుతాము. యోగాకి అంత శక్తి ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ యోగా చేయడం అనేది మన హెల్త్ కి, అదేవిధంగా ఫిట్నెస్ కి కూడా చాలా అవసరం. ఎస్పెషల్లీ మెంటల్ పీస్. మనం ఇప్పుడు చూసినట్టయితే చాలా స్ట్రెస్, అందరు కూడా స్టూడెంట్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మరి ఏదైతే జీవితంలో స్ట్రెస్ అనేది వాళ్ళు చాలా మటుకు కూడా పొందడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరూ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి. అది కూడా 7 8 9 10. ఓకే, సైడ్స్. 1 2. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అసలు ఫ్రంట్ బెండింగ్ చేయొద్దు. యోగా మాత ప్రణామం. నమస్కార స్థితిలో ఇబ్బంది ఉంటే మడిమలు పైకి పెట్టుకోండి, లేదా ఇట్లా కింద పెట్టండి. మీరు ఆనడానికి ప్రయత్నం చేయండి. సార్